ఏ బాటిల్ పై అయినా పెంచింది 10 రూపాయలే. ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగా నిర్ణయం. ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల ఆదాయం. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఏ మద్యం బాటిల్ పై అయినా ప్రభుత్వం పెంచింది 10 రూపాయలు మాత్రమే. 5 రెట్లు 10 రెట్లు ధరను పెంచినట్టు వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని, ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓ పక్కనేమో మార్జిన్ పెంచడం వలన ధరలు పెరిగినాయి అని చెప్పారు. నిన్న మార్జిన్ పెంచాము వ్యాపారస్తులకి, అందుకని ధరలు పెంచాల్సి వచ్చిందని నిన్నటి స్టేట్మెంట్. ఇప్పుడు లేదు ప్రభుత్వానికి కూడా 100 నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ప్రభుత్వం వాళ్ళ మీద బాధినట్టే కదా 10 రూపాయలు. ఓ పక్కన రేట్లు తగ్గిస్తామని చెప్పి మళ్ళీ వేయడం ఎందుకు అన్నటువంటిది. పోయినా అంతకుముందు మీద తగ్గించారా అంటే నథింగ్ కదా. ఒక్క 99 రూపాయల బాటిల్ కొత్తగా పెట్టారు తప్పించి ఆ రేట్లను తగ్గించారా? తగ్గిస్తే పెంచాల్సిన అవసరం ఉండదు కదా. ఏం జరుగుతోంది ఇక్కడ అనేది సమస్య. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం